ఖర్చు పెట్టారు, కానీ అవ్వాల్సింది 80,000 కోట్లు. దాంతో పబ్లిక్ అసంతృప్తి వచ్చింది. కాకపోతే ఇతను చేసింది రాగానే ఇచ్చేశాడు. 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళ వరకు బెనిఫిట్. కాబట్టి అది 50% అంట. అందుకే చెయ్యలేనివి రాబోయే రోజుల్లో చర్చకు వస్తాయి. ఇతను అదే ఇంకా విజయ్ ఇంకా టైం ఉంటుంది, ఒక 2 ఏళ్ల. కానీ ఒకటి సార్ ఇక్కడ ఫైనల్ గా డిఎంకే ఇప్పుడు ఐఎన్డిఏ కూటమిలోంచి బయటకు వచ్చేసినట్టేనా? చెప్పేశాడు కదా స్టాలిన్, ఇక మళ్ళీ జీవితంలో పొత్తు పెట్టుకోమని కూడా చెప్పేశాడు. చాయిస్ కూడా ఉండదు, ఎందుకంటే విజయ్ డిఎంకే కంటే మంచి ప్యాకేజ్ ఇస్తున్నాడు వీళ్ళకి. డిఎంకే ఏంటంటే సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ తో పొత్తులో ఉండి ఎమ్మెల్యేలు ఇచ్చింది, ఎంపీలు ఇచ్చింది, రాజ్యసభ స్థానాలు ఇచ్చింది బలంగానే, కానీ మంత్రివర్గంలోకి ఏనాడు తీసుకోలేదు. ఏ భాగస్వామ్య పక్షాన్ని కూడా మంత్రివర్గంలోకి తీసుకోదు డిఎంకే. ప్రభుత్వం డిఎంకేది, పొత్తు మాత్రం కూటమిది, డిఎంకే కూటమిది. విజయ్ దానికి భిన్నమైన పాత్ర పోషించాడు. కాంగ్రెస్ పార్టీలో 5 గెలిచారు, 2 మంత్రి పదవులు ఇచ్చారు. వాస్తవంగా ఎలక్షన్స్ ముందు 50 సీట్లు ఇస్తానన్నాడు విజయ్. కాంగ్రెస్ పోటీ ఒప్పుకోవాలి అధినాయకత్వం డిఎంకేతో. నిజంగా 50 ఇచ్చి ఇప్పుడు 108 దగ్గర ఆగేది కాదేమో, అప్పుడు 125 130 వచ్చిండేదేమో ఇద్దరు కూటమి. వచ్చుంటే అప్పుడు కాంగ్రెస్ షేర్ ఎక్కువ అడిగేది, డిప్యూటీ సీఎంతో పాటు 5-10 మంది పదవులు అడుగుండేది, ఇచ్చుండేవాడు కూడా విజయ్. ఇప్పుడు వీసీకేకి ఇచ్చారు, సిపిఐ సిపిఎంలకి ఇచ్చారు మంత్రి పదవి, కమ్యూనిస్టులు తీసుకోలేదు అంతే. వీసీ